సుధీర్ టీమ్ లీడర్ గా మానేసి జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అయితే ఆ ఇంటర్వ్యూలో పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. కంపెనీలో అందరినీ చెప్పు చేతులు పెట్టుకోవాలంటే పెద్దలు చెప్పారు చాలా మంది చెప్పు చేతులు పెట్టుకోవాలని సింపుల్ గా చెప్పు చేతులు పెట్టుకో. సార్ 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 యారా నువ్వు డైలీలో మర్చిపోతావు క్యారెక్టర్ మర్చిపోతావు నీ క్యారెక్టర్ పిఏ కాదురా ప్యూన్ ఎలా అనిపిలా స్టేజ్ ఎక్కే ముందు స్క్రిప్ట్ రాసుకుంటే అలాగే ఉంటది. మీ గురించి ఏమో బాగా రాసుకుంటారు, నా గురించి ఏమో ఇంత రాస్తారు, ఏదో ఒక దగ్గర అతికిస్తారు. ఎలా మరి నువ్వు వెళ్ళు అనిపిలేదు క్యారెక్టర్ లోకి వెళ్ళు. వస్తున్నా సార్ చెప్పండి. పాటలో అదే సార్, అదే గగనపు వీధి వీధి సార్. ఆ పాట మీరు గగనం పాడలేరు. సరే కానీ బోర్డు మీటింగ్ టైం చెప్పావా? బోర్డు మీటింగ్ బోర్డు మీటింగ్ టైం చెప్పాను సార్. అదే సార్, నాకు బోర్డు మీటింగ్ అయినా టైం పెట్టాను సార్. ఎంత చెప్పావు? ఈ రోజు మార్నింగ్ 9 స్టార్ట్ చేస్తాం, రేపు నైట్ 9 కంటి చేసేస్తాను సార్. అంత సెట్ ఎందుకంటే లాస్ట్ టైం బోర్డు మీటింగ్ వాళ్ళకి అడిగిన క్వశ్చన్ మీరు ఎస్ చెప్పడానికి హాఫ్ డే పట్టింది. ఈరోజు మీటింగ్ లో మొత్తం మీరే మాట్లాడాలి కదా అనేసి 2 hours పడుతుంది సార్, అందుకని 2 days పెట్టాను. ఇంటర్వ్యూకి వచ్చారండి, ఒక అబ్బాయి వచ్చారండి. లాస్ట్ 10 మంది వచ్చారు కదా. లాస్ట్ టైం 10 మంది వచ్చారండి. మీరు అడిగిన క్వశ్చన్ అర్థం అవడానికి 2 రోజులు పట్టింది నెలకి. ప్యూన్ పిలమంటారా? ప్యూన్ సార్ 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 కడుపు అన్నమే తింటున్నా సార్. సార్ సార్ నాకు కొంచెం నీటి ఉండాలి. అక్కడే మరకలా చాలా తీసుకున్నా సార్. ఈ సెట్ వరకు ఏంటి సార్? ఈ సెట్ ఉంది సార్. మరక మంచిదే సార్. నువ్వు పెట్టించుకో. ఎంట్రీకి ఎవరైనా వచ్చారా? కుర్రోడు వచ్చాడు, వస్తాడు సార్. మీరు కూర్చోండి. ఏం కీబోర్డ్ ఇది? కీబోర్డ్ అండి. ఆల్ఫాబెటిక్స్ ఆర్డర్లు లేవేంటి? రేపు బాగా పెట్టిస్తాను సార్. కరెక్ట్ పెట్టించేందుకు అబ్బాయిని పిలవమంటారు? పిలు. ఇంటర్వ్యూ అబ్బాయిని పిలు. సుధీర్ బాబు. ఆడు బాబు ఎందుకు సుధీర్ పిలు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటి సార్? మీరు అనుకునేది కాదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిగరెట్ అలవాటు ఉందా? సిగరెట్ అలవాటు ఉందా? కాలుస్తాను సార్. సిగరెట్ తాగే సిగరెట్ కాల్చడం అంటే మామూలు లోటుతో కాల్చాను సార్. 4 సిగరెట్లు వేసి పెట్రోల్ వేసి తగలేడతామాట భోగిమంట. సరే నీకు సాలరీ అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావని అడుగుతున్నాడు. సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా? సాలరీ మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే మూమెంట్లకి సంబంధం లేకుండా ఉంది సార్. సాలరీ ఎంతైనా పర్లేదు సార్, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. డిమాండ్స్ ఏంటి? 70,000. సూపర్ సార్. బాబు లాస్ట్ నేను ఇంటర్వ్యూకి వచ్చి అడిగాడు 30,000 అనుకుని 3,000 ఇస్తున్నాడు. అంటే నాకు 10,000 ఇస్తారన్నమాట. ఓకే పర్లేదు సార్. ఫస్ట్ సాలరీ ఏం చేస్తాను అడుగుతున్నాడు. సాలరీ ఏం చేస్తాను సార్? కరెక్ట్గా ఇచ్చారు లేదు లెక్క పెట్టుకుంటా. నీకు పెళ్ళైంది సార్. ఎంతమంది పిల్లలని అడుగుతున్నాడు. నేను ఒక్కనే సార్. అవును పెళ్ళైందండి, మా అమ్మకి నాన్నకి పెళ్ళింది, ఒక్కనే పెళ్ళండి.
నేను ఆటోలో వచ్చా సార్. ఆటో ఆడదేనా? ఈ జాబ్ నీకు ఇస్తానికి గ్యారంటీ ఏముంది? ఏముంది? పక్కా నాకేస్తారు సార్. ఎందుకు? ఎవడొచ్చాడు ఇంటర్వ్యూకి? నేను ఒక్కనే వచ్చింది. నిజం చెప్పాలి, నిన్ను ఒక్కడనే పిలిచాడు. నన్ను ఒక్కడే పిలిచారు. మిగతా వాళ్ళని పిల్లలు ఎందుకు చెప్పలేదు? పిలిస్తే ఈయనకి తత్త ఉందని తెలిసిపోద్దిగా, అందుకే. నీకు ఒక టాస్క్ పెడతాను, అడుగుతాను, ఒకటి సమాధానం చెప్పు. సార్ అవును సార్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి. ఒకడు 10 రోజులు చేసే వర్క్ నీకు కంప్లీట్ చేయమంటే ఏం చేస్తావు? అలా చేస్తావు. ఒకటికి 10 రోజులు చేసే వరకు నేను ఒక్క రోజులో కంప్లీట్ చేయమంటే ఏం చేస్తాను? ఆ రోజు లీవ్ పెట్టుకుంటా సార్. సరే, ఇదంతా కాదు, నువ్వు నా ప్లేస్ లో ఉంటే నువ్వు ఏం చేస్తావు? నా ప్లేస్ లో నువ్వు ఉంటే నువ్వు. అరే లేరా, ఏయ్ మా సాన్నయ్య అంటున్నావు. లేరా. ఏ నేను ఎండిఏగా. ఎండిఏ సార్. టీ తాగుతారా సార్? సార్ ఏం నీ పేరేంటి? నా పేరు ఏంట్రా? నా సీట్ అది. ఏం చీట్రా? నీకు జాబ్ ఎవడుస్తాడు రా? ఇప్పుడు ఎండి నేను, నీకెవడుస్తాడు? మసుకో నువ్వు. సార్ మీరు ఏం చేస్తారు? వెళ్ళిపోతాను నువ్వు. ఇది నా పర్ఫార్మెన్స్ చేశా సార్. నా సీట్ ఇది. మీదే సార్. జాబ్ లేదు. ఎలా అయ్యా? అది నత్తి నీకు జాబ్ వచ్చి వేసి పత్తి గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఇంటర్వ్యూ ఉందని పిలిచారు. జాబ్ లేవు. నా పేరు సుధీర్ సార్. ఎవడానికి పేరా? జాబ్ లేవు. వెళ్ళు. ఎంటెక్ చదివాను సార్. జాబ్ లేవు చెప్పాను కదా. ఓహో, సర్టిఫికేట్లు ఇంట్లో ఉన్నాయి సార్, మణికొండలో తీసుకొస్తారు. లేదు జాబ్ లేదు. 7 రికమెండేషన్ కావాలా? మనోడే సార్, చెప్పిద్దాం ఫోన్ చేసి. నువ్వు లేవంటే జాబ్లా. ఓ అట్టా నా క్యాబిన్. జాబ్ ఇవ్వకుండా నేను మాడతాను సార్. జాబ్కి వచ్చావమ్మా? నేను లేదు సార్, జాబ్ ఇంటర్వ్యూకి వచ్చా. క్వాలిఫికేషన్ ఏంటి? అంటే ఫస్ట్ నుంచి అంటే పర్లేదు సార్, మంచి రోజు చూసి జాయిన్ అయిపోతా. ఇలా లాగైనప్పుడు ఇక్కడికి దేనికి వచ్చావు? నేను మీ పేరేంటి? మా డాడీ ఎందుకు సార్? నీ పేరు? నా పేరు సుధీర్ సార్. వినిపించిందా? ఇప్పుడు వినిపించింది సార్. ఎలా వినిపించింది? అంటే కొట్టారు కదా, నా కదా జ్ఞానం మొత్తం పనిచేసింది. కిందకాలని కనిపించుకుంటావు. వెళ్ళిపోతాను. మేడం కాల్ చేశారు సార్. మళ్ళీ నీకు నచ్చిందా? వచ్చేస్తుంది సార్ మీతో మాట్లాడు. మాట్లాడు. వద్దు సార్, వెళ్ళిపోతాను సార్. మాట్లాడు. ఆడుతూ మాట్లాడు సార్. నాగ్ బాబు సార్, ఎలా ఉంది ఈ స్కిట్? సీను కొత్తగా ఒక స్టామరింగ్ క్యారెక్టర్, నెత్తి క్యారెక్టర్ ని చేసి దానివల్ల కొంత సేవ్ అయ్యింది. బట్ ఓకే. రోజా గారు, సుధీర్ రియల్ క్యారెక్టర్ వచ్చింది బయటికి కొద్దిసేపు. మీరే ఎండి అనగానే మాట్లాడారు కదా, ఆ కాన్వర్సేషన్ బాగుంది. సో ఓవరాల్ నైస్.